సిద్ధార్థ్ లేటెస్ట్ మూవీ 3 BHK. 3 BHK అంటే త్రిబుల్ బెడ్రూమ్ కలిగి ఉన్న ఫ్లాటు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. ప్రతి మిడిల్ క్లాస్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఒక కళ అయితే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఒక ఇల్లు అయినా కొనుక్కోవాలి, ఒక ఇల్లు అయినా కట్టుకోవాలి. అంటే ఇల్లు లేని వాళ్ళకి ఆ బాధ తెలుసు. సో ఒక ఇల్లు అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇల్లు ఉంటేనే గౌరవం. కష్టపడుతూనే ఉంటారు కానీ ఇల్లు కొనలేరు, జాగా కూడా కొనలేరు. అండ్ ఇల్లు లేకపోతే అసలు రెస్పెక్టే ఉండదు. 10 మందిలో తిరగలేరు. ఇల్లు కొనడానికి కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళు పడే కష్టం ఏంటో ప్రతిదీ సినిమాలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇలాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేసిన కదా ఇంకా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు మన ముందుకు వస్తుంటుంది. సిద్ధార్థ్ ప్రీవియస్ మూవీ చిన్న బ్లాక్ బస్టర్ కంటెంట్, మన తెలుగులో సరిగా ఆడలేదు కానీ మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇప్పుడు 3 BHK కూడా అంతే భయ్య, మంచి మెసేజ్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. చాలామంది రెంట్ హౌస్లో ఉంటున్నారు కదా, వాళ్ళు ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేకపోతే వేరే పని ఏదైనా కావచ్చు, వాళ్ళ నెల సంపదలో సగం కంటే ఎక్కువ రూమ్ రెంట్కే కట్టేస్తారు. అండ్ పండగలు, పప్పులు, ఏదో పని మీద బయటికి వెళ్ళామనుకోండి, ఉత్తి పుణ్యానికే హౌస్ రెంట్ కట్టాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేసి ఉంటారు. మెయిన్గా హైదరాబాద్లో ఉండే పీపుల్స్కి అయితే దారుణం. వాళ్ళు చేసే జీతము అండ్ చాలామంది చాలా పనులు అయితే చేస్తుంటారు. సో వాళ్ళకు వచ్చే ఆదాయంలో రెంటులకి, ఖర్చులకి అయిపోతుంది కానీ పైసా మిగలట్లేదు. అదే ఓన్ హౌస్ అనుకోండి, మనం 3 పూటలు తిని హాయిగా పనుకోవచ్చు. అదే రెంట్ అయితే రెంట్ కట్టాలి కదా, అలాగే టైంకి హౌస్ రెంట్ కట్టకపోతే ఓనర్ తోటి మాటలు పడాల్సి ఉంటుంది. మనం కంఫర్టబుల్గా అయితే అస్సలు ఉండలేము, మనకు నచ్చినట్టుగా ఉండలేము. భయంతో బతకాలి. వీళ్ళు ఏమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఓనర్ వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా భయంతో మనం నచ్చినట్లు కాకుండా భయంతో ఉంటాం. అదే ఓన్ హౌస్ అనుకోండి, మనకు నచ్చినట్లుగా ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో 3 BHK మూవీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, మెసేజ్ ఉన్న సినిమా. ఇంకా సినిమా గురించి ముందు చాలా మాట్లాడుకుందాం. నెక్స్ట్ సినిమా చూశాక రివ్యూ కూడా చేస్తాను. సో ట్రైలర్ చూశాక నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా అనిపించింది అండ్ బాగుంది. ట్రైలర్ నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? అండ్ మీరు వీడియో చూసేటానికి 3 BHK మూవీని చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.